హేమచంద్ర టీం నుంచి ఆదిత్య వచ్చేస్తున్నాడు. ఆదిత్య ఇప్పుడు లిరిక్ రైటర్ అంట, కాకపోతే ఘోస్ట్ లిరిక్ రైటర్ అంట. లెట్స్ వెల్కమ్ ఆదిత్య ఫ్రమ్ హేమచంద్రస్ టీం. సినిమా సక్సెస్ అని ఫీల్ అయిపోతే స్టోరీతోనే, సాంగ్ బాగుందని మాటే అంటే లిరిక్ తోనే, తీరాయడం కోసం కలం పట్టగానే కలిగే పాటలు వింటారంటే చెబుతా మీకు. ఓ హిట్ వచ్చలే, ఓ చెక్కు ఇచ్చలే, రైటర్లోని గొప్ప తెలిసేలే, రైటో రాంగో పప్పులుడికేనే. సినిమా సక్సెస్ అని ఫీల్ అయిపోతే స్టోరీతోనే, సాంగ్ బాగుందని మాటే అంటే లిరిక్ తోనే, రాయడం కోసం కలం పట్టగానే కలిగే పాటలు వింటారంటే చెబుతా మీకు. బ్రహ్మాండం రాసి పెడతాం భావాలే, కూరి పెడతాం రాగాలే, ఎంచబోతే శూన్యం. గాయకులు హీరోలు వీరిని తప్పతెరపై మనలను చూపిందెవరో చెప్పు. సింగింగ్ ఉన్న వరకు రైటింగ్ ఉంటదనుకో, సూజనే జీవన రథం. సింగింగ్ ఉన్న వరకు రైటింగ్ ఉంటదనుకో, సూజనే జీవన రథం. మన లైఫ్ లో భృతి కోసం భుక్తి కోసం దిగులెందుకు. ఓ హిట్ వచ్చలే, ఓ చెక్కు ఇచ్చలే, రైటర్లోని గొప్ప తెలిసేలే, రైటో రాంగో పప్పులుడికేలే. ఎంచుకొని థీమని మార్చుకొని హక్కే మాకులేనే లేదు. ప్రైజులు గెలుచుకొని ప్రైజుని పెంచుకొని లక్కే మాకులేనే లేదు. ఒత్తిడి నోర్చుకునే ప్రసవం పోల్చుకునే బాధే లేకపాటే కాదు కాదు. అవలోకించి చూస్తే మా జ్ఞానం ఒకటే ఈ రథంలో ఉండేనని భావించేరా. ఓ హిట్ వచ్చలే, ఓ చెక్కులిచ్చలే, రైటర్లోని గొప్ప తెలిసేలే, రైటో రాంగో పప్పులుడికేనే. సినిమా సక్సెస్ అని ఫీల్ అయిపోతే స్టోరీతోనే, సాంగ్ బాగుందని మాటే అంటే లిరిక్ తోనే, రాయడం కోసం కలం పట్టగానే కలిగే పాటలు వింటారంటే చెబుతా మీకు. కలిగే పాటలు వింటారంటే చెబుతా మీకు. కలిగే పాటలు వింటారంటే చెబుతా మీకు, చెబుతా మీకు.
వావ్ ఆదిత్య, వెరీ టచింగ్ యాక్చువల్లీ. Thank you. అటు పెయిన్ అండ్ ఇటు కాన్ఫిడెన్స్ రెండు వినిపించాయి నీ పాటలో. థ్యాంక్ యూ. చూద్దాం మరి ఓవరాల్ గా నీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో. సో స్వప్న. ఆదిత్య, మ్యామ్ వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. హేమచంద్ర. ఆదిత్య, అన్న నాకు ఒకటి నిజం చెప్పు. మాట్లాడాలి, నువ్వు మాట్లాడకుండా ఉంటే. మార్క్ లేరు. ఈ కాన్సెప్ట్ నీకు చెప్పాక నీకు ఎవరన్నా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారా? Come on. అంటే ఎలా పాడాలనేది మాత్రం మమ్మీ చెప్పారు, ఎక్స్ప్రెషన్స్. ఓకే, అమ్మాయి ఒక ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ నీ గైడెన్స్ ని మెచ్చుకోవాలో లేక నిన్ను మెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. బికాస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. దాన్ని పక్కన ఉన్న వాళ్ళు జస్ట్ అ ఫ్యూ గైడెన్స్ టు లిటిల్ టిప్స్ టు మేక్ ఇట్ మోర్ పర్ఫెక్ట్. వావ్, సూపర్, నైస్, మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ అన్న. సూపర్. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు, ఒక లిరిసిస్ట్ గా మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆదిత్య, టచ్ చేసావయ్యా, థ్యాంక్ యూ టచ్ చేసావు. థ్యాంక్ యూ. ఇక్కడుండి మాట్లాడటం కరెక్ట్ కాదు, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటన్నా పాట హిట్ అయితే మాకు క్రెడిట్స్ తక్కువ. పాట ఏమో లిరిక్ వల్ల హిట్ అవుద్ది, మనకు తక్కువ. మనం కష్టపడి రాస్తాం, పేపర్లు వేస్ట్ చేసి రాసేస్తాం, హిట్ అయిపోద్ది పాట. హేమచంద్ర పాడేస్తాడు, రికార్డింగ్కి వెళ్ళిపోతాడు, అక్కడే వచ్చిన డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఆ పాటను అక్కడ వదులుతాడా? వదలడు. ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అమలాపురం, ఆచంట, ఒక్క ఊరు వదిలిపెట్టకుండా ఒక్క పాటతో ఇంచుమించు 1000 సార్లు డబ్బులు సంపాదిస్తాడా? మనకు మాత్రం ఒకసారి రెమ్యూనరేషన్, అది పాట ముందు తీసుకుంటేనా? ఈ అన్యాయాన్ని ఆపాలా వద్దా? ఆపాలి. ఏంటండి ఏడవట్లేదు, ఫ్రస్ట్రేషన్ ఇది. ట్యూన్ ఇస్తారు. ట్యూన్ ఎలా ఇస్తారో తెలుసా? తనానా 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 తనానా, ఇది తత్కారం వాళ్ళు ఇచ్చేది. ఇందులో తెలుగు పదాలు ఉంటాయా? డిక్షనరీలో ఎత్తితే 50 పదాలు కూడా ఉండవు. అమీర్, గరీబు, నవాబు, జమానా అన్ని ఉర్దూ పదాలే ఉంటాయి. అచ్చమైన తెలుగు పాట కావాలంటే వాళ్ళకి ఎలా వస్తుందండి? నాకు చూపిస్తారేంటి సార్? మీరు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు, మర్చిపోకండి. ఇన్ని రాసి ఇన్ని చేసి అన్ని వర్షన్లు ఓకే అవ్వకపోతే వాళ్ళు తెలియకుండా ఏదో గోస్ట్ రైటర్ దగ్గర మీ దగ్గర పాట తీసుకొస్తే ఇది ఎవరి దగ్గర తెచ్చామని అడుగుతారా? తేకూడదండి. పైగా అలా తెచ్చినందుకు మీరు మా మీద పాడతారా? తప్పండి. మీ దగ్గర వాడుకుంటాం, మేము తీసుకుంటాం, మీరు ఇలా పాడకూడదు, చాలా తప్పు. గోస్ట్ రైటర్ అనేవాడు ఉండాలి, లేకపోతే నిజమైన రైటర్ ఎంతో కాలం ఉండడు, 5 సంవత్సరాలే ఉంటాడు. మిగతా 25 సంవత్సరాలు ఎలా ఉండాలి? ఇది 20 సంవత్సరాల క్రితం రైటర్స్ పరిస్థితి. నిజంగా రైటర్స్ అప్పుడు చాలా మంది తెరమరుగున ఉండేవారు. ఇప్పుడు ప్రొడక్షన్ కంపెనీస్ 10ల సంఖ్య నుంచి 100ల సంఖ్యలో పెరగడం వల్ల, తర్వాత మీడియా, సోషల్ మీడియా పెరగడం వల్ల ఎవరి టాలెంట్ని వాళ్ళు ప్రదర్శించుకోవడానికి అవకాశం ప్రతి క్షణం ఉంది. కాబట్టి మన దగ్గర కొంచెం ప్రజ్ఞ ఉన్నా దాన్ని గుర్తించే అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది గనక నచ్చితే హిట్ చేసే ప్రేక్షకులు ఉన్నారు. అందుకనే ఆకుల శివ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి గొప్ప రచయితలందరూ గొప్ప దర్శకులుగా కూడా ఇక్కడ వెలుగొందుతున్నారు. అది నిదర్శనం అన్నమాట. గోస్ట్ లిరిసిస్ట్ల గురించి వచ్చింది, మరి నన్ను ఎందుకు సార్ దానిలో హోస్ట్ చేశారు? ఫ్రస్ట్రేషన్, ఎవరో ఒకరికి మెచ్చు పెట్టాలి కదా. యాక్చువల్లీ లిరిసిస్ట్ గా అనంత్ శ్రీరామ్ గారు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది. ఇక నేను ఇదిలో పడి అసలు ఆదిత్య పర్ఫామ్ చేసిన తీరుని అవును మాట్లాడలేదు. లిరిక్ అనేది బాగా మమ్మల్ని కదిలించినా కూడా ఇలాంటి లిరిక్ కి నీలాంటి గొంతు పడ్డం మాత్రం ఈ రోజు వరకు మాత్రం పాట చేసుకున్న అదృష్టం. నిజంగా క్వాలిటీ ప్రొడక్ట్ అంటే ఇది. థ్యాంక్ యూ సార్. వావ్ ఆదిత్య, సూపర్ కాంప్లిమెంట్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? మా నియోజకవర్గంలో ఆరు బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు.
దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా 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 అయ్యే అయ్యే చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే.